కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద ఉన్న నారాయణ పాఠశాల కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీ చైతన్య స్కూల్ నడుపుతున్నారని డీఈఓ వెంటనే స్పందించి శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సెల్లార్లో పాఠశాలను ఎలా నడుపుతారని వారు ప్రశ్నిస్తారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి, రంగప్ప, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. చిన్నపెట్లు మంచంలోనే ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నదండి. పుస్తకాలతో వ్యాపారం చేసిన శిక్షణ గుర్తింపు. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ ముందు ధర్నా చేయడానికి ప్రధాన ఉద్దేశం, సెల్లార్లో స్కూల్ పెట్టి, కూలిపోయే బిల్డింగ్లో స్కూల్ పెట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అదేవిధంగా ఫీజుల పట్టికని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఫీజుల పట్టిక లేదు. అదేవిధంగా పుస్తకాలు అమ్ముతున్నారు. అయితే ఆ పుస్తకాల రూమ్ని లాక్ చేసి ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే అక్రమంగా అమ్ముతున్నారు. ఈ పర్మిషన్ లేని శ్రీ చైతన్య విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి డిఈఓ గారికి పలుమార్లు చెప్పినా వారు అమ్ముడుపోయిన విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థని సీజ్ చేయలేక అమ్ముడుపోయారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా మా ప్రధాన డిమాండ్, ఈ రోజు రాత్రి, రేపా, ఎల్లుండ 3 రోజులు ఎప్పుడైనా సరే ఈడే కూర్చుంటాం. ఈ రోజంతా ఈ స్కూల్ని సీజ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు. కాబట్టి ఇప్పటికైనా అమ్ముడుపోయిన డిఈఓ రావాలి, లేదా దీనికి బాధ్యత వహిస్తూ జిల్లా కలెక్టర్ అయినా వచ్చి ఈ విద్యార్థుల ప్రాణాలు శ్రీ చైతన్య స్కూల్ని సీజ్ చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. లేకపోతే మేము ఈ శ్రీ చైతన్య గుర్తింపు రద్దు చేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్న. నా పేరు సాయి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తూ
అలాగే విద్యార్థులకు సంబంధించి ఎలాంటి సేఫ్టీ లేనటువంటి బిల్డింగ్లలో పాఠశాలలు నడుపుతున్నారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈరోజు సెంట్రల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి ఏదైతే సెల్లర్లో విద్యార్థులని ఏదో ఒక జంతువులాగా చూసే క్రమంలో ఈరోజు ఇక్కడ చిన్న చిన్న గదులు ఏర్పాటు చేసి వాళ్ళని పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈరోజు ఇంత జరుగుతున్నటువంటి ఈ సెల్లర్లో పెడుతున్నా, లేదంటే పుస్తకాలు అమ్ముతున్నా, లేదా జీవో నెంబర్ MS1 ప్రకారం కానీ, జీవో నెంబర్ 91 ప్రకారం కానీ ఫీజు స్ట్రక్చర్ విషయంలో కానీ, లేదా ప్రాపర్ నామ్స్ ప్రకారము, లేదంటే గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ సంబంధించిన విషయంలో కూడా ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి ఈ శ్రీ చైతన్య పాఠశాల పైన ఎందుకు డిఓ గారు స్పందించడం లేదు? ఎందుకు ఇంత ప్రేమ చూపుతున్నారు? ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై ప్రేమ చూపుతున్నట్టు డిఓ గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, విద్యార్థులు ప్రాణాలు పోయితే తప్ప మీరు స్పందించరా? అలాగే ఈరోజు విద్యార్థులకు ఏమైపోతేనేమి, నాకు వచ్చే ముడుపులు నాకు వస్తాయినట్లుగా మీరు సీట్లు పరిమితం అవుతున్నారని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా డిఓ గారు శ్రీ చైతన్య పాఠశాల పైన, యాజమాన్యం పైన చర్యలు తీసుకోకపోతే, అలాగే శ్రీ చైతన్య పాఠశాల సీజ్ చేయకపోతే, వీళ్ళపైన క్రిమినల్ కేసులు బనాయించకపోతే డిఓ ఆఫీస్ ముట్టడిస్తాం. అవసరమైతే పెద్ద ఎత్తున ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, నా పేరు రంగప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు.